నమస్తే అండి, నేను రజా. బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్, అంట్లు తోమడానికి కూడా ఒక వాషింగ్ మెషిన్ అయితే ఉంది. మరి మనుషుల్ని తోమడానికి కూడా వాషింగ్ మెషిన్ కావాలి కదా, చేత్తో రుద్దుకోలేం కదా అని జపాన్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ తయారు చేసింది అనమాట, మనుషుల్ని తోమేటటువంటి ఒక మెషిన్. సో జపాన్ మనకంటే దాదాపు ఒక 50-60 సంవత్సరాల ముందుందని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట టెక్నాలజీ పరంగా. సో ఆ లెవెల్లో ఉంటుంది అనమాట, అలాంటిది అనమాట ఇది కూడా. ఏమంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టు బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి, ఇల్లు తుడవడానికి రకరకాల వస్తువులను అయితే కనిపెట్టేశారు. ఏకంగా ఇప్పుడు మనిషి స్నానం చేయించడానికి ఒక మెషిన్ అయితే రంగంలోకి దిగింది. ఇది వచ్చేసి జపాన్ అధికారికంగా మానవ వాషింగ్ మెషిన్ అయితే స్టార్ట్ చేసింది. దీనిలో ఒక వ్యక్తి పడుకొని డోర్ క్లోజ్ చేస్తే ఇదే క్లీన్ చేసేస్తుంది ఒళ్ళంతా కూడా. అక్కడతో ఆగదు, అది మసాజ్ కూడా చేస్తుందట. మృదువైన నీటి జట్లు, నురుగు, తెలుగుపాటి మసాజ్ని కూడా ఇచ్చేస్తుంది. కాబట్టి ఎవరైతే బాగా డబ్బున్న బాబులు ఉంటారో, మీ ఇంట్లో వాటర్ పైప్ లైన్స్ అంతా కూడా బాగున్నట్లయితే కనుక ఒక ఎలక్ట్రిక్ బోర్డ్ మంచిది ఉంటే కనుక పెట్టేసుకోవచ్చు. స్నానం చేస్తూ ఉంటే ఇంక మసాజ్ చేస్తూ ఉంటుంది అనమాట, అది సంగతి. అలాగే రిలాక్స్ అయ్యేందుకు మ్యూజిక్ కూడా వినిపిస్తుంది. సూపర్, ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా హెల్త్ కేర్ విషయానికి వస్తుంది. ఇంట్లో మన హార్ట్ బీట్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా డిస్ప్లే మీద చూపిస్తుందట. నీ గుండె నిమిషానికి ఇన్నిసార్లు కొట్టుకుంటుంది, ఎక్కడైనా కొవ్వు పెరిగిపోతే కొవ్వు పెరిగిపోయింది, దాని ద్వారా నీ గుండె పనితీరు అనేది మందగించింది అనేది కూడా చెప్పిద్ది అనమాట. దీని స్నానం కంటే స్పా ట్రీట్మెంట్లో భావించవచ్చు. జపనీస్ కంపెనీ సైన్స్ అనే కంపెనీ తయారు చేసినట్టు ఈ మిషన్ని ఇటీవల ఒసాకాలో జరిగినటువంటి వరల్డ్ ఎక్స్పోలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి ఐడియాలు మనకి ఎందుకు రావో అయితే అర్థం కాదు. వాషింగ్ మెషిన్ తయారు చేయం, ఏమి తయారు చేయం, అట్లీస్ట్ ఒక బాడీ మసాజ్ కాదు ఇది క్లీన్ చేసే, అంటే వాషింగ్ చేసేటటువంటి మెషిన్ని మనం కూడా కనిపెడితే పోయిద్దాం. సందర్శకులు ఈ నమూనాని ఎంతగానో ఇష్టపడ్డారట. దీన్ని వాణిజ్యపరంగా అమ్ముతారని కూడా అడిగారట. అబ్బా, అంటే యుఎస్లో చివరాఖరికి ఒంటిని తోముకోవడానికి కూడా అక్కడ వాళ్ళందరూ తుడుచుకుంటారు అనుకోండి, బట్ తోముకోవడానికి కూడా వాళ్ళకి వర్కౌట్ వంగదనమాట, అది సంగతి. ఓకే, ఈ అభ్యర్థన ఆ కంపెనీ చివరి యంత్రాన్ని ఉత్పత్తిలోకి తీసుకురావడానికి ప్రేరేపించిందట. ఆసక్తికరంగా ఈ ఆలోచన పూర్తిదేం కాదు. 1970లోనే ఒసాకా ఎక్స్పోలో ఇలాంటి హ్యూమన్ వాషింగ్ మెషిన్ని ప్రదర్శించారట. సో ఇంతే అనమాట, వాళ్ళు కడుక్కోరు, తుడుచుకోవడమే, తర్వాత నాకిని అన్నీ కూడా ఏవో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒంటిని కూడా శుభ్రంగా కడుక్కోవడానికి కూడా చేతులు ఉపయోగించకుండా మెషిన్లోకి వెళ్ళి పడుకుంటే అదే కడిగి తుడిచి ఇంకన్నీ చేసేసి మసాజ్తో సహా చేసిన తర్వాత మనిషిని బయటకు పంపించే విధంగా ఒక మెషిన్ని ఇప్పుడు కాదు 1970లోనే ఆ థాట్ వాళ్ళకి వచ్చిందట. మొదటి యూనిట్ను ఒసాకాలోని ఒక హోటల్ కొనుగోలు చేసింది. ఇది తన అతిథులకు ప్రత్యేక సేవగా మానవ వాషింగ్ మెషిన్ అందించాలని యోచిస్తుంది. జపాన్లోని ప్రధాన ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ అయినటువంటి యమాడా డెంకి బూత్ కాదు, అది యమాడా డెంకి మరొక కొనుగోలుదారు ఈ అరుదైన పరికరం వినియోగదారులకు తన దుకాణాలను ఆకర్షిస్తుందని ఆశిస్తున్నారు. ప్రత్యేకతను కొనసాగించడానికి దాదాపు 50 యూనిట్లు మాత్రం ఉత్పత్తి చేస్తున్నారని ఆ కంపెనీ చెప్తుంది. స్థానిక నివేదికల ప్రకారం దీని ధర 60 మిలియన్ల యెన్లు, అంటే 3.2 కోట్లు. ఒక మనిషి దాంట్లో దూరి పడుకుంటే అది దానంతట అది ఒళ్ళంతా మసాజ్ చేసి, మ్యూజిక్ వినిపించి, హార్ట్ బీట్ క్యాలిక్యులేట్ చేసి, మంచి నురుగొచ్చేదాన్ని ఫోమ్ అవన్నీ వేసి ఒళ్ళంతా రుద్దినందుకు గాను 3.2 కోట్ల రూపాయలు అంటే ఈ మెషిన్ యొక్క వాల్యూ అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. సో మన వాళ్ళు అయితే కనుక వాళ్ళ 5 లక్షలు 6 లక్షలతో తయారు చేసి అవతలేస్తారన్నమాట. ఏం లేదు, అటుపక్క ఇటుపక్క స్పాంజీలు పెట్టేయడం, రుద్దేయడమే, కారుకి రుద్దినట్టు. సో అదనమాట సంగతి. 3.2 లక్షలు అంట, కావాలంటే కొనుక్కోండి.